హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయింది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము తిరుమలకి వెళ్తున్నామని చెప్పాను కదా, దారిలో అయితే మాకు మండే నైట్ దర్శనం ఉంది. సో సండే హాలిడే కలిసి వచ్చింది. సో సండే తలకోన ప్లాన్ చేసాము. తలకోనకి వెళ్ళాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి, కొంచెం నేచర్తో చాలా దగ్గరగా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. తలకోనలో ఒక డే అండ్ నైట్ స్పెండ్ చేయాలని చెప్పి ఈ హట్ హౌస్ అయితే తీసుకున్నామండి. సో లగేజ్ కూడా వస్తూనే డంప్ చేసేసాము, ఏమనుకోవద్దండి. నెక్స్ట్ రూమ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, అఫోర్డబుల్ ప్రైస్కి అయితే వచ్చింది. 2 కపుల్స్కి బాగా సరిపోతుంది. మేమైతే అప్స్టైర్స్లో తీసుకున్నామండి. అండ్ బాత్రూమ్స్ కానీ ప్రతిదీ, హాట్ వాటర్, గీజరు అన్నీ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక పిల్లలకైతే అసలు ఎక్కడ లేని సంతోషం వచ్చింది హట్ హౌస్ చూడంగానే. అసలు ఈ ఎర్లీ మార్నింగ్ వేకప్ అసలు డిఫరెంట్ అండి, లైఫ్లో ఒక మెమరబుల్ డేగా గుర్తుండిపోయింది. అసలు నైట్ అంతా నిద్రపోతుంటే ఆ బర్డ్స్ సౌండ్స్ అసలు మన పక్కనే ఉన్నాయా అన్నట్లు అనిపించింది. మేము తీసుకున్న హట్ హౌస్కి అయితే హట్ హౌస్లో నుంచి ఇలా బిగ్ ట్రీ, పెద్ద చెట్టు అయితే వెళ్ళింది. అసలు ఎంత టాల్గా ఉన్నాయో ట్రీస్ అయితే. నైట్ ఆ ట్రీస్ బ్రాంచెస్ మీద, బుషెస్ మీద బర్డ్స్ వచ్చి ఆ బర్డ్స్ సౌండ్స్ వింటూ ఉంటే అసలు ఎంత పీస్ఫుల్గా, ఎంత రిఫ్రెషింగ్గా ఉందో.
నేను ఎప్పుడు ఇలా జర్నీస్కి స్పెండ్ చేయాలంటే మనీ ఎందుకో స్పెండ్ చేయబుద్ధి కాదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఏమనిపించిందంటే, ఇంత కష్టపడి ఎర్న్ చేస్తున్నాము, అవి కావాలని, ఆ వస్తువులు కావాలని, ఈ వస్తువులు కావాలని మెటీరియల్ థింగ్స్తో మన ఇంటిని డంప్ చేస్తున్నాం. కొన్ని ల్యాక్స్, థౌజండ్స్ స్పెండ్ చేస్తూ ఉంటాం ఇంట్లో ఫర్నిచర్ కోసము, లేదా ఏదైనా అవసరం అవుతుందని చెప్పి. నిజంగా మన మైండ్ సెట్ మనం చేంజ్ అవ్వాలి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. బట్ రొటీన్గా ఒకటేగా వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదండి. కొంచెం రిఫ్రెషింగ్గా ఫీల్ అవ్వాలనుకున్నప్పుడు నేచర్కి, ఇలా బ్యూటిఫుల్ స్పాట్స్కి వెళ్తే అసలు మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఎంత వస్తుందో. మోటివేషన్ కోసం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాము. బట్ అవన్నీ వాటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చి ఇలా ఎక్కడికన్నా వెకేషన్కి వెళ్ళి మనం ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి జాబ్ చేస్తూ ఉంటాము. పిల్లలతో స్పెండ్ చేసే టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, సాటిస్ఫాక్షన్గా స్పెండ్ చేసే టైం అస్సలు ఉండదు. ఇలాంటి వెకేషన్స్లో ఉన్న టైం అంతా బాగా యూటిలైజ్ చేసుకోవాలనిపిస్తుంది. పిల్లలతో మనసారా మాట్లాడాలనిపిస్తుంది. టైం అవుతోందని చెప్పి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఏం ప్లాన్ చేయాలి, ఏం కటింగ్ చేయాలి, అండ్ లంచ్ బాక్స్ ప్లానింగ్, ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ హడావిడి నుంచి జస్ట్ బ్రేక్అవుట్ అయ్యి మన కోసం ఒక 1 day or 2 days స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్. కాసేపు అలా వాటర్ ఫాల్స్లో అందరం టైం బాగా స్పెండ్ చేసాం, బాగా రిలాక్స్ అయ్యాము. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ శివయ్య టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆయనని దర్శించుకొని తర్వాత తిరుమలకి అయితే బయలుదేరాము. గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంది, అఫోర్డబుల్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. అలా జరిగింది మా తలకోన టు తిరుమల ట్రావెలింగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏమేమి నచ్చాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా మీకు నచ్చని విషయాలు కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో లేదా నెక్స్ట్ వీడియోలో అవి రిపీట్ కాకుండా ఉండేలాగా చూసుకుంటాను. ఆల్రెడీ చాలా షార్ట్స్ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ ఫొటోస్, పిక్స్ పెట్టేశాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.